ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు అమరావతి వస్తున్నారు. ఏదైతే వేళ పెద్ద ఎత్తున అమరావతి రాజధాని పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యాయి కొన్ని చోట్ల. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజధానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం 15,000 రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. అందులో 4,285 కోట్ల రూపాయలను ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేళ కేంద్రం కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చక్కటి కాంబినేషన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోంది అనేది చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. తరచూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ రావడం, ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రుల్ని కలవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకోవడం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ రాష్ట్ర రాజధానికి అమరావతికి 15,000 మాత్రమే కాకుండా పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు, అదేవిధంగా అమరావతిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలతో కనెక్టివిటీ చేస్తూ కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, ఏదైతే వైజాగ్ RINL ఉన్నదో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ కి సంబంధించి దానికి నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఒక నాయకత్వంలో పెద్ద ఎత్తున 11,400 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, ప్యాకేజీని ఇవ్వడం. అదేవిధంగా అనకాపల్లిలో దాదాపు 1,40,000 కోట్లతో RSL మెటల్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నిర్మాణం కోసం మంజూరు చేయడం. అదేవిధంగా రామాయపట్నంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో దాదాపు 70,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసేటువంటి విషయం. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో లక్షలాది యువతకు ఉపాధి కల్పించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పనులు కొనసాగుతాం. కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విజన్ ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి నిర్మించాలనేటువంటి ఆలోచన. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చెంది, హైదరాబాద్ నగర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి సంగతి మనందరూ కూడా తెలుసు. సైబర్ టవర్స్ నిర్మాణం ద్వారా హైదరాబాద్కి ఐటీని పరిచయం చేసినటువంటి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి. ఇవాళ వీరిద్దరు ముగ్గురు కాంబినేషన్ లో అమరావతి రాబోయేటువంటి రోజుల్లో దేశంలోనే ఒక అత్యుత్తమైనటువంటి రాష్ట్ర రాజధానిలో ఒకటిగా తయారవుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. అదేవిధంగా ఈ మధ్యన లోకేష్ గారు కేంద్రంలో మంత్రిని కలిసినప్పుడు, అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు, ఏదైతే మొన్న బడ్జెట్ లో 3 AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ మంజూరు చేయడం జరిగిందో, అందులో ఒకటి వైజాగ్ లో పెట్టాలని లోకేష్ గారి విజ్ఞప్తిని అశ్విని వైష్ణవ్ గారు అంగీకరించడం. ఇలాగా ప్రతి సందర్భంలోనే కూడా కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయడం ద్వారా ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి నిరోధక శక్తులు ఈ రాష్ట్రంలో ఉండి అభివృద్ధి ఆగిపోయినటువంటి సందర్భంలో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కొనసాగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అందుగాను ప్రధానమంత్రి గారు ఏదైతే 15,000 కోట్లు మంజూరు చేయడం, ఆ తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేసేటువంటి
ఆలోచన. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు రేపు మోడీ గారు 2వ తారీఖు రాబోతా ఉన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘనమైనటువంటి స్వాగతం పలకాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.